బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి విజయ్. 10 మంది మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. కీలకమైన హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్తో పాటు వాటర్ సప్లై శాఖలను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు విజయ్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్ ఆనంద్, అల్లు అర్జున్కు మినిస్టర్ ఫర్ పబ్లిక్ వర్క్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ శాఖను కేటాయించడం జరిగింది. కేజీ అరుణ్ రాజ్కు వైద్య ఆరోగ్య శాఖ, సెంగోట్ అయ్యన్కు ఆర్థిక శాఖ, వెంకట్రామన్ పౌర సరఫరాల శాఖ, నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖతో పాటు న్యాయశాఖను కూడా అదనంగా ఇవ్వడం జరిగింది. ఇక రాజ్మోహన్కు విద్యాశాఖ, యంగెస్ట్ అండ్ విమెన్ మినిస్టర్గా ఉన్న కీర్తనకు పరిశ్రమల శాఖను కేటాయించడం జరిగింది విజయ్. ఇక టీకే ప్రభుకి మైనింగ్ శాఖను కేటాయించారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. కొద్దిసేపటి క్రితం కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అండ్ ముఖ్యమంత్రి విజయ్ తన దగ్గర పబ్లిక్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్, హోమ్, స్పెషల్ ప్రోగ్రామ్, special program implementation, women welfare, youth welfare, welfare of children, aged, differently abled persons, municipal administration, urban and water supply. వీటిని తన వద్దనే ఉంచుకోవడం జరిగింది, తన దగ్గరే అట్టు పెట్టుకున్నారు విజయ్. అండ్ అలాగే ఆనంద్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్ ఆయన కేటాయించడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్, పంచాయత్స్ అండ్ పంచాయత్ యూనియన్, పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్, రూరల్ ఇన్డెప్ట్నెస్ అండ్ ఇరిగేషన్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ స్మాల్ ఇరిగేషన్. అండ్ కీలకమైన శాఖలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేజీ అరుణ్ రాజ్కు కేటాయించడం జరిగింది. అండ్ అలాగే ఆదవ్ అర్జునకి మినిస్టర్ ఫర్ పబ్లిక్ వర్క్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఈ శాఖను కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి విజయ్. ఆ తర్వాత కేజీ అరుణ్ రాజ్కు మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాట్లాడుకున్నాం. కేఎస్ సెంగోట్ అయ్యన్కు మినిస్టర్ ఫర్ ఫినాన్స్ కీలకమైన ఆర్థిక శాఖను సెంగోట్ అయ్యన్కు కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి విజయ్. అలాగే పి వెంకట్రామన్కు మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, నిర్మల్ కుమార్కి మినిస్ట్రీ ఫర్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ లా, రాజ్మోహన్కు మినిస్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, తమిళ్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ, టీకే ప్రభుకి మినిస్టర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్, అలాగే కీర్తనకు మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కేటాయించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి విజయ్ పోర్ట్ఫోలియోస్ని కేటాయించడం జరిగింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా సీనియర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే తనకు ఆఖరి క్షణంలో ముఖ్యమంత్రి పదవికి వెళ్లేందుకు, ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేందుకు కొద్ది అడుగుల దూరంలో ఉండిపోయిన సందర్భంలో తన కోర్ టీంలో మాట్లాడుకున్న ఆదవ్ అర్జున్ కావచ్చు, లేకపోతే సెంగోట్ అయ్యన్ కావచ్చు, వీరిద్దరికీ కూడా కీలకమైన శాఖలను కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి. అండ్ హోమ్ శాఖను తన దగ్గరే అట్టుపెట్టుకుని ఉంచుకున్నారు ముఖ్యమంత్రి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ శాఖల కేటాయింపులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని శాఖల కేటాయింపు చేశారు ముఖ్యమంత్రి విజయ్? తమిళనాడు రాష్ట్రంలో నూతనంగా కొలువుదిరినటువంటి ప్రభుత్వం టీవీకే పార్టీ విజయ్ నేతృత్వంలో ఇవాళ పలు మంత్రులకు సంబంధించిన శాఖలన్నీ కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఈ శాఖలన్నీ కూడా ఇట్లా ఆచి తూచి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో కష్టపడినటువంటి వారి కావచ్చు, పార్టీ అధికారం చేపట్టినటువంటి విధానంలో తోడ్పాటుగా ఉన్నటువంటి వారి కావచ్చు, వాళ్ళు సమర్థమైనటువంటి శాఖలు కేటాయిస్తూ కూడా వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతి హోంశాఖ కావచ్చు, అదే రకంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదే రకంగా అర్బన్ అండ్ వాటర్ సప్లై శాఖలను తన విజయ్ దగ్గరే ఆ శాఖలను ఆయనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి ఎన్ ఆనంద్ కేటాయించడం జరిగింది. అదే రకంగా మాధవన్ అర్జున్ సంబంధించినటువంటి శాఖ ఏదైతే మినిస్టర్ అండ్ ఫర్ పబ్లిక్ వర్క్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి శాఖలను ఆయన కేటాయించడం జరిగింది. అదే రకంగా కేజీ అరుణ్ రాజుకు సంబంధించి కూడా వైద్య శాఖను కేటాయించినటువంటి పరిస్థితి. కనుక ముఖ్యంగా చెప్పాలంటే సెంగోటియన్ సంబంధించి మాత్రం కీలకమైనటువంటి శాఖకు సంబంధించి ఆ శాఖను సెంగోటైన్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా వెంకట్రామన్కు సంబంధించి పౌర సరఫరాల శాఖ, నిర్మల్ కుమార్ సంబంధించి విద్యుత్ శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఈ శాఖలన్నీ కూడా ప్రధానంగా ఒకసారి మనం ఆర్థిక శాఖ తీసుకున్నట్లయితే ఆర్థిక శాఖ సెంగోటైన్ గీల పట్ల మాత్రం వాటిలోని నేతలంతా కూడా కొంత
కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా తగిన రీతిలో ఆయన ఆచితూచి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే శాఖలకు ప్రభుత్వం సమర్థవంతంగా నడిపే దిశగా కూడా ఆచితూచి శాఖలన్నీ కూడా కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ శాఖలన్నీ కేటాయించినటువంటి ఈ ప్రతినిధులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సంబంధించి పార్టీకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో కూడా పార్టీకి వీరికి కష్టపడినటువంటి విధానం కూడా ఉంది. ఆ రకంగా విజయ్ చేస్తున్నటువంటి పరిపాలనలో వీళ్ళు సమృద్ధిగా ఖచ్చితంగా వీళ్ళు తోడ్పాటుగా ఈ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తారన్న ఉద్దేశం కూడా పార్టీ నేతలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా శాఖలకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరికి సమన్యాయం పేరుతోటి చాలా ఆచితూచి కూడా శాఖలు మాత్రం కేటాయించినటువంటి పరిస్థితి వచ్చేది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరికి ఎటువంటి శాఖలు దక్కుతాయని చెప్పి తీవ్రమైన చర్చ జరిగింది. బట్ అట్ లాస్ట్ పోర్ట్ఫోలియోస్ని కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి విజయ్. మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం విజయ్. 10 మంది మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. హోం, మహిళా శిశు సంక్షేమ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సప్లై ఈ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు విజయ్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్ ఆనంద్, అలాగే మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఆధవ అర్జునాను, కేజీ అరుణ్ రాజుకు వైద్య ఆరోగ్య శాఖ, సంగట్ అయ్యన్కు ఆర్థిక శాఖ, వెంకట్రామన్కు పౌర సరఫరాల శాఖ, నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖ, న్యాయశాఖ, రాజ్మోహన్కు విద్యాశాఖ, కీర్తనకు యంగెస్ట్ మినిస్టర్ కీర్తనకు పరిశ్రమల శాఖను కేటాయించారు ముఖ్యమంత్రి విజయ్. టీకే ప్రభుకు మైనింగ్ శాఖను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సీఎంఓ. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU